రౌడీలను చాలా రోజుల నుంచి మన కస్టడీలోనే ఉంచుకున్నాం. ఇంకా ఇలాగే ఉంటే ఎస్ఐ గారికి తెలిసిపోతుంది అంటూ పోలీస్ ఫోన్ చేసి అప్పుకి చెప్తాడు. అయితే వాళ్ళు ఎవరి పేరైనా చెప్పారా అని అప్పు అడిగితే, పేరు చెప్పలేదు కానీ ఎవరో లేడీ డబ్బులు ఇచ్చారని చెప్పారు అని అనగానే, అప్పు అయితే ఇప్పుడే వస్తున్నాను ఉండండి అంటూ కాల్ కట్ చేస్తుంది. కూచి అని అప్పు అనగానే, అంత సాగదీయకు, ఆ రోజు సగంలో ఆగిపోయిన పని ఇప్పుడు పూర్తి చేయాలంటావు అంతే కదా అని అడిగితే, అవును కూచి అని అంటుంది అప్పు. సరే వెళదాం కానీ ముందు మినిస్టర్ ఇంటికి వెళ్ళి అక్కడ ఫంక్షన్ అయిపోయాక తిరిగి వచ్చేటప్పుడు అక్కడికి వెళదాం అని అంటాడు కళ్యాణ్. అంతసేపు అంటే టైం అయిపోతుంది కూచి, నేను ఇలా ఇంతమందిని పోలీస్ గెస్ట్ హౌస్ లో పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నానని మా సిఐ గారికి తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది అని అంటుంది అప్పు. నీ ప్రాబ్లం నాకు అర్థమవుతోంది, కానీ అందరితో కలిసి వస్తామని ఇంట్లో వాళ్ళకి చెప్పాం కదా, ఇప్పుడు వెళ్ళకపోతే అమ్మకి డౌట్ రాదా అని అడుగుతాడు కళ్యాణ్. ఏ, నా కోసం ఆ మాత్రం మేనేజ్ చేయలేవా అని అంటుంది అప్పు. ముందైతే ఏదోలా మేనేజ్ చేసేవాణ్ణి, కానీ మొన్న కిడ్నాప్ జరిగినప్పటి నుంచి మనల్ని బయటికి పంపాలంటే అమ్మ భయపడుతోంది అని అంటాడు కళ్యాణ్. ప్లీజ్ కూచి అని అప్పు అనగానే, ఎంత ముద్దుగా అడిగితే కాదంటారా, సరే పద అని చెప్పి అప్పుని తీసుకుని కిందకెడతాడు. అమ్మని ఎలాగైనా కన్విన్స్ చేద్దాం అని అంటాడు. అప్పటికే కింద హాల్లో ఇందిరాదేవి, అపర్ణ, ధాన్యలక్ష్మి, సుభాష్, సీతారామయ్య, ప్రకాష్ రెడీగా ఉంటారు. ఏంటపర్ణ, మినిస్టర్ గారి ఇంటికి వెళదామని చెప్పారు, వీళ్ళింకా రాలేదేంటి అని అంటాడు సుభాష్. వస్తారులేరా, నీకు ప్రతిదానికి తొందరే, నా మనవడికి ఏకాంతం దొరక్క ఎన్నాళ్ళయిందో, వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి కదా అని అంటుంది ఇందిరాదేవి. దాంతో ధాన్యలక్ష్మి నవ్వుకుంటూ, అత్తయ్య కాస్త సందు దొరికితే చాలు, ఏకాంతం ఐస్కాంతం అంటూ అక్కడికే వెళతారు కదా అని అంటుంది. అది కాదే, పాపను ఈ టైంలో నన్ను ఎత్తుకోమన్నారు అంటే కాస్త డౌట్ వచ్చింది అని అంటూ ఉండగానే అప్పుడే అక్కడికొస్తారు రాజ్, కావ్య. హలో హలో నానమ్మ, నిన్నేం ఎత్తుకోమనలేదు, నీకే నీ ముని మనవరాలు ముద్దొచ్చి నువ్వే లాక్కొని నింద మా మీద వేస్తున్నావు అని అంటాడు రాజ్. అవునరా, ముద్దొస్తోంది, నా ముని మనవరాలు నాకే కదా ముద్దొస్తుంది, పక్కింటోళ్ళకి వస్తుందా ఏంటి, చూడు నా బంగారు తల్లి నన్ను చూసి ఎలా నవ్వుతుందో అని అంటుంది ఇందిరాదేవి. అత్తయ్య, ముని మనవరాలంటే ఇదొక్కతే కాదు, పైన ఇంకొకటి ఉంది, ఇప్పుడు దిగుతుంది, గుర్తుపెట్టుకోండి అని అంటుంది ధాన్యం. ధాన్యం, అవకాశం దొరికితే వదలవా నువ్వు, నాకు ఇదెంతో అది అంతే అని అంటుంది ఇందిరాదేవి నవ్వుకుంటూ. ఇంతలో అప్పు, కళ్యాణ్ కిందకొస్తారు. అదిగా వస్తోంది నా మనవరాలు అని అంటుంది ధాన్యలక్ష్మి. ఎరా కళ్యాణ్, మీరు వస్తున్నారుగా ఫంక్షన్ కి అని అడుగుతాడు రాజ్. రావడం లేదన్నయ్య, అప్పు గుడికెళదాం అంటుంది, సరేనన్నాను అని అంటాడు కళ్యాణ్. ధాన్యలక్ష్మి కూడా సరే వెళ్లి త్వరగా వచ్చేయండి అని అంటుంది. అప్పు, కళ్యాణ్ బయలుదేరిపోతారు. రాజ్ వాళ్ళు మినిస్టర్ ఇంటికి వెళతారు. అంతా పైనుంచి గమనిస్తున్న రేఖ రుద్రాణికి ఫోన్ చేసి చెప్తుంది. రుద్రాణి రౌడీలకు ఫోన్ చేసి అప్పు, కళ్యాణ్లను చంపేయమని చెప్తుంది. స్టేషన్ కి వెళ్లి రుద్రాణి గురించి నిజం తెలుసుకున్న అప్పు, కళ్యాణ్ మినిస్టర్ ఇంటికి వెళుతూ ఉంటే రుద్రాణి పంపిన రౌడీలు యాక్సిడెంట్ చేస్తారు. వెంటనే రుద్రాణికి ఫోన్ చేసి యాక్సిడెంట్ చేసి అప్పు, కళ్యాణ్లను చంపేశామని చెప్తారు. దాంతో రుద్రాణి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది.